అనగనగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించిన సంపూర్ణ కార్తీక మహాపురాణం 13వ అధ్యాయంలోని కథా సందర్భమే ఇది. వశిష్ఠుడు జనకునికి ఇలా వివరిస్తూ ఉంటాడు. జనక, ఈ కార్తీక మాసంలో కన్యాదానం, ప్రాతఃస్నానం, యోగ్యుడైన బాల బ్రాహ్మణునకు ఉపనయనం చేయించడం, విద్యాదానం, వస్త్రదానం, అన్నదానం పుణ్యదాయకం. కన్యాదానం తు కార్తిక్యాం యః కుర్యాద్భక్తితో నఘ స్వయం పాపై వినుర్ముక్త పితృనాం బ్రహ్మణ పదం. కార్తీకంలో కన్యాదానం ఆచరించినవాడు స్వయంగా తరించడమే కాక వారి పితృదేవతలందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు. ఇందుకు నిదర్శనంగా సువీరోపాఖ్యానం అనే ఓ ఇతిహాసాన్ని చెబుతాను విను అంటాడు. అనగనగా ద్వాపరయుగంలో వంగదేశానికి సువీరుడనే ఓ రాజు దుర్మార్గుడు. కొంతకాలం తర్వాత సువీరుడు తన రాజ్యాన్ని కోల్పోయి రాజ్యం, ధనం, సైన్యం అన్నీ పోయి అడవుల్లో భార్యతో జీవిస్తూ ఉంటాడు. కొంతకాలానికి కుమార్తె కలుగుతుంది. ఆ కుమార్తెను ఓ మునికుమారుడికి కన్యాశుల్కం తీసుకుని వివాహం జరిపిస్తాడు. కొంతకాలానికి రాణి మళ్లీ గర్భవతవుతుంది. మరో ఆడబిడ్డకు జన్మనిస్తుంది. అప్పుడు రాజు మనసులో ఇలా అనుకుంటాడు, మొదటి కుమార్తె ధనం తెచ్చింది, ఇప్పుడు రెండవ కుమార్తెను కూడా కన్యాశుల్కంతో వివాహం జరిపించి ఆ ధనంతో జీవించవచ్చనుకుంటాడు. ఇలా ఉండగా ఒక యతీశ్వరుడు నర్మదా స్నానానికి వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరిని, అతని సతిని, కుమార్తెను చూసి, ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నువ్వు ఎవరివి అని అడుగుతాడు. అయ్యా, నేను వంగదేశాధీశుడనైన సువీరుడను, రాజ్యభ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తున్నాను. న దారిద్ర్య సమం దుఃఖం నాశోక పుత్రామారణాత్ నచవ్య ధానుగమనేన వియోగ ప్రియాపహత్. దరిద్రం కన్నా ఏడిపించేది, కొడుకు చావు కంటే ఏడవవలసింది, భార్యా వియోగం, రాజ్యం వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతఃశల్యంలాంటి దుఃఖం ఇంకేమీ ఉండదు. తమకు తెలిసినదే కదా, ప్రస్తుతం నేను ఈ 3 రకాల విచారాల వలన అమిత దుఃఖితుడనై ఉన్నాను. ఈ విధంగా కందమూల భక్షణములతో ఈ అరణ్యంలోనే తొలుచూలుగా నాకొక కుమార్తె జన్మించినది. ఆమెనొక మునికుమారునికి విక్రయించి ఆ ధనంతో ప్రస్తుతానికి సుఖముగానే బతుకుతున్నాను. ఈమె నా రెండవ కుమార్తె. సువీరుడికిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతాడు ఆ యతీంద్రుడు. ఓ రాజా, ఎంత పని చేశావు! మూర్ఖుడవై అగణితమైన పాపాలను పోగు చేసి పెట్టుకున్నావు. కన్యాద్రవ్యేణ యో జీవే దశిపత్రం సగచ్చతి దేవాన్ ఋషీన్ పితృన్ ఖ్యాపి కన్యా ద్రవ్యేణ తర్పయే శాపం దాస్యంతి తే సర్వే జన్మ జన్మన్యపుత్రతాం. ఆడపిల్లను అమ్ముకొని అలా వచ్చిన ధనంతో జీవించేవారు మరణాంతాన అసిపత్రం అనే నరకం పాలవుతారు. ఆ సొమ్ముతో దేవ ఋషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు, కర్తకు జన్మ జన్మలకు కూడా పుత్ర సంతానం కలగకూడదని శపిస్తారు. ఇక అలా ఆడపిల్లలను అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్నవారు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు రాజా. సర్వేషామేవ పాపానాం ప్రాయశ్చితం విదుర్బుధాః కన్యా విక్రమశీలస్య ప్రాయశ్చితం నచోదితం. అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి, కానీ ఈ కన్యాశుల్కమనబడే ఆడపిల్లలను అమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రంలోనూ ఎటువంటి ప్రాయశ్చితమూ లేదు. కాబట్టి సువీరా, ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ రెండవ కుమార్తెకు కన్యాదాన పూర్వకంగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో విద్యా తేజశీలయుక్తుడైన వరునికి కన్యాదానాన్ని చేసినవాడు గంగాది సమస్త తీర్థాలలోనూ స్నానదానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని, యథోక్త దక్షిణాయుతంగా అశ్వమేధాది యాగాలను చేసిన వాళ్లు పొందే తత్ఫలాన్ని పొందుతారు అని హితబోధ చేస్తాడు. కాని నీచ బుద్ధితో కూడుకున్న సువీరుడు ఆ సజ్జన సద్బోధను పెడచెవిన పెడతాడు, వ్యతిరేకిస్తాడు. కొంతకాలానికి పరమపదిస్తాడు. ఇలా ఉండగా ఈ సువీరుని పూర్వీకులలో శత్రుకీర్తి అనే రాజు సమస్త ధర్మాలు, యాగాలు చేసి పుణ్యంతో స్వర్గంలోని ఇంద్రాదుల చేత గౌరవింపబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. కాగా
సువీరునికి యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతలు స్వర్గం చేరి అక్కడ సుఖిస్తున్న శత్రుకీర్తిని తిరిగి సువీరుని పాపకర్మల కారణంగా వారి వంశానికి చెందిన శత్రుకీర్తిని నరకానికి తీసుకువస్తారు. దీనికి ఆశ్చర్యపడిన శత్రుకీర్తి యముని ముంగిట నిలబడి, స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించారు, నేను చేసిన పాపాలేమిటి అని నిలదీస్తాడు. శత్రుకీర్తి, విను, నువ్వు పుణ్యాత్ముడవే, స్వర్గార్హుడవే. కాని నీ వంశీకుడు సువీరుడు కన్యను విక్రయించాడు. అతడు చేసిన మహాపాపం వలన అతని వంశీకులైన మీరంతా కూడా నరకానికి రావాల్సి వచ్చింది. సువీరుని రెండవ కుమార్తె ప్రస్తుతం నర్మదా నదీ తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకింకా వివాహం కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన మళ్లీ దేహివై, అంటే భూలోకవాసులు గుర్తించే విధంగా శరీరుడవై అక్కడకు వెళ్లి అక్కడ యోగ్యుడైన వరునికిచ్చి కన్యాదాన విధంగా పెళ్లిని జరిపించు. ఎవరైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషితయైన కన్యను యోగ్యుడైన వరునికి దానం చేస్తారో వారు లోకాధిపతితో సమానుడవుతాడు. కావున ఓ శత్రుకీర్తి, నీవు తక్షణమే భూలోకానికి వెళ్లి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరికైనా సద్బ్రాహ్మణునకు కన్యామూలంగా దానం చేసినట్లయితే తద్వారా నువ్వు, నీ పూర్వీకులు, ఈ సువీరాదులు కూడా నరకం నుంచి విముక్తి పొందుతారు అని చెబుతాడు యమధర్మరాజు. దీంతో నరకంలో శిక్ష అనుభవిస్తున్న శత్రుకీర్తి శరీరంతో భూమికి తిరిగి వచ్చి నర్మదా నదీ తీరంలో నివసిస్తున్న సువీరుని భార్యను కలిసి ఆమెకు హితవు పలికి వారి రెండవ కుమార్తెను సువర్ణాభరణాలతో అలంకరించి శివార్పణమస్తు అంటూ ఒక బ్రాహ్మణునికి కన్యాదానంగా ఇచ్చిన పుణ్య ఫలంతో సువీరుడు నరకయాతనల నుంచి విముక్తి పొంది స్వర్గంలో సుఖంగా జీవించడం జరుగుతుంది. తరువాత శత్రుకీర్తి కూడా మరో 10 మంది బ్రహ్మచారులకు కూడా కన్యాదానం చేయడంతో వారి పితృవర్గాలు పాపరహితులై స్వర్గానికి చేరుతారు. చివరకు శత్రుకీర్తి కూడా వారిని చేరి స్వర్గంలో ఆనందంగా ఉంటాడు. అందుకే ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేసేవారు అపారమైన పుణ్యాన్ని పొందుతారు. కన్యాదానం చేయలేని వారైనా ఇతరుల వివాహానికి మాట సహాయం లేదా చిన్న సహాయం చేసినా కూడా అది కూడా గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది. కార్తీక వ్రతం ఆచరించేవారు స్వర్గాన్ని పొందుతారు, చేయని వారు నరకంలో పడిపోతారు. ఇదే ధర్మం, ఇదే సత్యం. ఇది నరకాన్నైనా తప్పించే కార్తీక పురాణంలోని దివ్య కథనం కన్యాదానం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: కన్యాదానం, విద్యాదానం, అన్నదానం వంటి పుణ్యకార్యాలు వ్యక్తిగతమే కాదు, కుటుంబ శ్రేయస్సు, వంశ శ్రేయస్సు, సమాజ శ్రేయస్సుకు ఉపకరిస్తాయని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా. ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన పొరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో చూపెట్టే కథల్లా. కొనసాగుతూనే ఉండండి